హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి ఒక రియల్ హర్రర్ స్టోరీ అన్నమాట. సో గైస్, మనం స్టోరీలోకి వెళ్లే ముందు చాలా క్లియర్ గా వినండి, ఎందుకంటే ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి. సో గైస్, ఇక్కడ రాత్రి అయితే చాలా అరాచకంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడికి మీరు కానీ వెళ్తే మాత్రం ఒంటరిగా మాత్రం అస్సలు వెళ్ళకండి గైస్. ఘనమైన చరిత్ర గల మన ఇండియాలో ఇలాంటి ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. పర్యాటకులను అయితే విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో మహారాష్ట్రలోని పూణేలో ఉన్న శనివాడ కోట కూడా ఒకటి. కానీ ఫస్ట్ ఈ కోటలో అడుగు పెట్టాలంటే గుండె ధైర్యం ఉండాలి. ఎందుకంటే పగలంతా ఎంతో అందంగా కనిపించే ఈ కోట పౌర్ణమి వచ్చిందంటే చాలు ఆ కోట పరిసరాల్లో నిశ్శబ్ద వాతావరణం నేలుకుంటుంది. అక్కడికి వచ్చే పర్యాటకులను కోట పరిసరాల్లోకి వెళ్లవద్దని స్థానికులు హెచ్చరిస్తారు. రెండు వెన్నెల్లో అక్కడ ఏవేవో అరుపులు ఆకారాలు తమకు కనిపిస్తుంటాయని, ఇటుగా వెళ్తే తమని వెంటాడతాయని స్థానికులు చెబుతుంటారు. అలాగే సాయంత్రం 5 దాటిన తర్వాత కూడా అక్కడ ఎవరు ఉండకూడదు. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా సాయంత్రం వేళలో పరిసరాల్లో ఉండకూడదు అని హెచ్చరిస్తారు. ఆ కోటలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ముందుగా ఆ కోట చరిత్ర గురించి తెలుసుకోవాలి. ఈ కోటను బాజీరావు పేష్వా నిర్మించారు. అయితే బ్రిటిష్ వారి దాడి వల్ల ఈ కోటలో రాతి నిర్మాణాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. బాజీరావు మరణం తర్వాత అతని కుమారుడు బాలాజీ బాజీరావు నానాసాహెబ్ మరాఠా సామ్రాజ్యాన్ని పాలనను చేజెక్కించుకున్నాడు. నానాసాహెబ్ కు మాధవరావు, విశ్వాసరావు, నారాయణరావు అనే 3 కుమారులు ఉన్నారు. నానాసాహెబ్ యుద్ధంలో వీరమరణం తర్వాత మాధవరావు ఆ బాధ్యతలు తీసుకున్నాడు. మరో భయానక యుద్ధంలో అతని రెండో సోదరుడు విశ్వాసరావు కూడా చనిపోయారు. తమ్ముడు మరణాన్ని జీర్ణించుకోలేక మాధవరావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అది 1773 తండ్రి అన్నల మరణం తరువాత మూడో కుమారుడైన నారాయణరావు సామ్రాజ్య బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. అయితే అతడికి 16 కావడం వల్ల అతడి పినా తండ్రి రఘునాథరావు సలహాలతో సూచనలతో సామ్రాజ్యాన్ని నడిపేవాడు. రఘునాథరావు అతడి భార్య ఆనందీబాయి కూటిల బుద్ధితో మెల్లగా సామ్రాజ్యం మీద పట్టు సాధించారు. నారాయణరావును గృహ నిర్బంధం చేశారు. నారాయణరావు పాలన సమయంలో రఘునాథరావు వల్ల గార్డి అనే గిరిజన జాతి ప్రజలతో విభేదాలెత్తాయి. దీంతో రఘునాథరావు భార్య ఆనందీబాయి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఈ సందర్భంగా గార్డి జాతి పెద్దకు ఒక లేఖ రాయాలని భర్తకు తెలిపింది. నారాయణరావుపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని, కోటలోకి వస్తే అతన్ని మీకు పట్టిస్తానంటూ రఘునాథరావు లేఖ రాసి గిరిజనులకు పంపాడు. రఘునాథరావు లేఖ మేరకు గిరిజనులు రహస్యంగా కోటలోకి ప్రవేశించారు. నారాయణరావు గదిలోకి ప్రవేశించి హత్య చేశాడు. అనంతరం అతడి శరీరాన్ని ముక్కలుగా నరికి కోటను దాటించారు. అనంతరం సమీపంలోని నదిలో పడేశారు. అటు నుంచి పౌర్ణమి రోజుల్లో నారాయణరావు ఆత్మ ప్రతీకారం తీర్చుకోవడానికి ఆ కోటలోనే తిరుగుతుందని చెబుతుంటారు. ఆ కోటలో ఎవరున్నా కూడా వారిని తమ శత్రువులుగానే భావిస్తూ ఆత్మ ప్రాణాలు తీసేదని స్థానికులు అయితే ఇలా చెబుతుంటారు. మరి అంతేకాక నారాయణరావు మరణం తర్వాత కోట సమీపంలో ఏర్పడిన మంటల్లో పలువురు చనిపోయారని, పౌర్ణమి రోజుల్లో వారి ఆత్మలు కోట చుట్టూ తిరుగుతుంటాయని చెబుతుంటారు. అయితే అక్కడ నిజంగా ఆత్మలు ఉన్నాయా, అందులోకి వెళ్లిన వ్యక్తులు ఎలా చనిపోయారనేది మాత్రం ఇప్పటికీ అంతు చిక్కలేదు.